వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. బాలకృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు ఈ రెండు పేర్లు కలిపి మాట్లాడితేనే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే గత 30 ఏళ్ళగా ఈ ఇద్దరు హీరోల మధ్య సినిమాల పరంగా ఉన్న రైవలరీ మామూలు రైవలరీ కాదు. ఎందుకంటే మీరు ఏదైనా తీసుకోండి, అంటే ఏ సినిమా ఏ సీజన్ ఏదైనా సరే బాలకృష్ణ గారిది, అదేవిధంగా చిరంజీవి గారి సినిమా వస్తుందంటే ఆ మ్యాజిక్, ఆ హిపోరియా, వాళ్ళిద్దరు అభిమానుల మధ్య ఉండే ఒక రైవలరీ, ఇవన్నీ కూడా సంథింగ్ స్పెషల్. అంటే ప్రజెంట్ ఈ జనరేషన్లో చాలామంది హీరోలు కలిసి పనిచేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి వచ్చింది ఈ వీడియో. ఇదేదో అభిమానుల మధ్య గొడవలు పెట్టాలనో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అభిమానులు రెచ్చగొట్టాలని ఇస్తున్న వీడియో అయితే కాదు. వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన ఒక వ్యక్తిగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కలిపి సినిమా తీస్తే ఆ ఇంపాక్ట్, అసలు ఇద్దరు కూడా మాస్లో అత్యధికమైన క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోస్. మాస్ అంటేనే వీళ్ళిద్దరు. సో అలాంటిది వీళ్ళిద్దరూ కలిపి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన మాత్రం. ఏంటంటే బాలకృష్ణ అనే వ్యక్తి డైలాగ్ డెలివరీలో తోపు. ఇండియాలోనే ఆయనలాగా డైలాగ్ డెలివరీ చెప్పే యాక్టర్ అవ్వలేడు. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే డ్యాన్స్లో ఆయనకు మించిన డ్యాన్సరే లేడు. ఇంకా నటన పరంగా ఆయన బాలకృష్ణ గారు చేయలేని క్యారెక్టర్ లేవు, చిరంజీవి గారు చేయలేని క్యారెక్టర్ లేదు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఒక పాన్ వరల్డ్ సినిమాని, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో రిప్రజెంట్ చేస్తుంది తెలుగు సినిమా. సో ఇలాంటి సమయంలో వీళ్ళిద్దరూ కలిపి ఒక మాస్ ఎంటర్టైనర్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. చూడండి, ఆ ఊహ మనకి పిచ్చెక్కిలా ఉంది కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒకే స్క్రీన్ మీద ఒక మాస్ సినిమాలో పడితే అది ఇంకా రెండు కళ్ళు చాలా భయ. అసలు ఇది సాధ్యం అవుతుందా, అసాధ్యమా, సుసాధ్యం, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రజెంట్ వీళ్ళిద్దరూ కూడా యంగ్ హీరోస్కి మామూలు పోటీ ఇవ్వట్లే. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదైతే బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం అనే సినిమా నైజాంలో ఆల్మోస్ట్ 25 కోట్లు కొన్నారు. ఇక శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న మన చిరంజీవి గారి, అదేవిధంగా అనిల్ రావుపూడి గారి సినిమా నైజాం రేట్స్ 34 కోట్లు కొన్నారు. చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యంగ్ హీరోలకి ఏవైతే అంటే ఒక పాన్ ఇండియా సినిమాలు అవి వేరు, అవి వదిలేండి. ఎందుకంటే 1000 కోట్లు, 500 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లు పెట్టి తీస్తున్నారు. ఆ మాత్రం బిజినెస్ రాకపోతే అది పెద్ద ఇదేం కాదు. కానీ ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఒక రీజనల్ లాంగ్వేజ్తో ఈ రేంజ్ నెంబర్స్ పెడుతున్న ఏకైక హీరోస్ ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఇది ఒప్పుకోవాలి. ఇది ఈ రైవలరీ అనేది ఇప్పటిది కాదు భయ్యా, మన నాన్నల తరాల నుంచి చూస్తున్న రైవలరీ. సో అలాంటి వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా పడితే ఉంటుంది భయ్యా. ఒక్కసారి ఊహించుకోండి, చిరంజీవి గారిని సేవ్ చేసే సీన్లో బాలకృష్ణ గారిని, బాలకృష్ణ గారి కష్టాలు ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చే ఒక ఎంట్రన్స్ సీన్, అలాంటి ఊహించుకుంటుంటే మెంటల్ మాస్. ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్లు కూడా అలాంటి సినిమాలు ప్లాన్ చేస్తే ఆ మజాయే వేరు. ఎందుకంటే జనాలు కూడా ఈ మధ్య కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కంటే ఈ రిలీజ్ సినిమాలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల కొత్త సినిమాలు చచ్చిపోతున్నాయి. సో ఇలాంటప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చి కొత్తగా మల్టీ స్టారర్లు సృష్టిస్తేనే తెలుగు సినిమాని కాపాడుకోగలరు. ఈ కాంబినేషన్ చెప్తున్నా కదా, ఈ కాంబినేషన్ కానీ నిజమైతే, ఇన్ కేస్ వర్కౌట్ అయితే, దేవుడి దయవల్ల తదాస్తు దేవతల నుండి వీళ్ళిద్దరిని కలిపితే మాత్రం మామూలుగా ఉండదు. నాకైతే మాత్రం వీళ్ళిద్దరిని కరెక్ట్గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ అయితే మాత్రం బాబీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాబీ గారు మన వాల్తేరు వేరే సినిమా కానీ, అదేవిధంగా బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ కానీ, అసలు బాలకృష్ణ గారిని డాకు మహారాజ్ లాంటి ఒక సినిమాలో ఆ టైప్ ఆఫ్ ఒక టెక్నికల్గా అంత రిచ్ సినిమాలో చూడడం నేను చాలా రోజుల తర్వాత ఇదే మొదటిసారి. అదేవిధంగా చిరంజీవి గారికి 150 సినిమా ఖైదీ సినిమా తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ తగిలింది వాల్తేరు వేరైతే. సో వీళ్ళిద్దరు కొలాబరేషన్లో బాబీ గారు పడితే మాత్రం మామూలుగా ఉండదు. ఇక సినిమాల పరంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కొన్ని వందల సార్లు పోటీ పడ్డారు. అంటే రిలీజ్ విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది పై చేయింది, తగ్గింది, అయితే కామన్. కానీ ఈ జనరేషన్లో కొంతమంది ఎవరైతే అతినా కొడుకులు మాట్లాడుతున్న జనరేషన్లో, అంటే పెద్దోళ్ళు అయిపోయారు, ఇది అయిపోయారు, ఏజ్ల పరంగా పెద్దోళ్ళు అయ్యారు, కానీ డ్యాన్సుల పరంగా కానీ, ఇక చెప్పాలంటే డైలాగ్ డెలివరీ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, స్క్రీన్ ప్రజెన్స్ పరంగా కానీ ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడున్న యంగ్ హీరోలకి ఏ మాత్రం తగ్గిపోవడం కాదు, ఇంకా యంగ్ హీరోలే వీళ్ళతో పోటీ పడే రేంజ్లో ఉన్నారు. సో అలాంటిది కొంతమంది వీళ్ళు తీస్తున్న సినిమాలపై
అఖండ 2పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారు, శంకర్ వరప్రసాద్పై ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తారు. అసలు కామెంట్ చేయడానికి ఏముందిరా, వాళ్ళు అచీవ్ చేసినంత అచీవ్మెంట్ నీ లైఫ్లో నువ్వు చేయగలవా? ఒక బాలకృష్ణ అనే వ్యక్తి కొన్ని లక్షల మందికి నిరుపేదలతో సహా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఆయన కష్టార్జితంతో. ఇక చిరంజీవి అనే వ్యక్తి బ్లడ్ బ్యాంక్ స్థాపించి, అదే కాకుండా చాలా సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రజలకి తను సంపాదించిన దాంతో చాలా వరకు ప్రజలు ఖర్చు పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళని మీరేమో ఏంటి క్రింజ్ సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ గారు, అదే రొట్టెన అదే బోయపాటి గారా ఇది అదేవిధంగా చిరంజీవి గారు అంటే శంకర్ వరప్రసాద్ సినిమా అసలు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు, ఇంకా అమ్మాయిల వెనకాల తిరగాల. రే వాళ్ళకున్న స్టార్డమ్కి అవే చూస్తారా నాయన. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, మోహన్ లాల్ గారు చేసిన సినిమాలు చూపించి ఇలాంటి చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేస్తే అద్దరిపోద్ది కదని ఎవ్వడు దేకడు. అది మోహన్ లాల్కే అంతే చెప్తున్నానా. మా బాలయ్య అంటే డైలాగులు చెప్పలవే, మా బాలయ్య అంటే కొడితే 100 మంది చావలవే, మా చిరంజీవి గారు అంటే డ్యాన్స్లు వేయాలవే, మా చిరంజీవి గారు అంటే శశిరేఖ అనే టైప్లోనే మాడ్యులేషన్ ఉండాలివే హీరోయిన్తో. అంతేగాని మీరేదో ఆ సొల్లు మలయాళం సినిమాలు ఇంకా ఏవేవో అంటే మలయాళంలో కూడా గొప్ప సినిమాలు ఉన్నాయి, కానీ అవేవే తీసుకొచ్చి ఈ రేంజ్ సినిమాలు మాకు కావాలనడం మాత్రం చాలా వరకు తప్పు. నిజంగా తీస్తే చూస్తారా? ఓకే, ఒక ఆర్ట్ సినిమా లాంటిది తీసుకొచ్చి బాలకృష్ణ గారితో అహింస మార్గం, అహింస ఇవన్నీ అలాంటివి చెప్తే ఎవరైనా చూస్తారా? చిరంజీవి గారితో అసలు మాట్లాడించకుండా, ఆయన కాలు కదపకుండా, ఆయన డ్యాన్స్ చేయకుండా, ఆయన ఐ క్లోజప్ షాట్ లేకుండా సినిమా తీస్తే చూస్తారా? దేకరు. సొల్లొద్దు, ఓపెన్గా మాట్లాడుకోండి. ఓటీటీ సినిమాల్లో మీరు ఏవో చూసి అదే గొప్ప సినిమా అనుకుంటున్నారు. 3 గంటల పాటు తెర మీద థియేటర్లో కూర్చోబడ్డం అంటే మామూలు విషయం కాదు. ఓటీటీలో ఎవడైనా సినిమా తీస్తాడు, కానీ స్క్రీన్ మీద 3 గంటల థియేటర్లో కూర్చోబెట్టేవాడే డైరెక్టర్. అలాని చెప్పి నేను ఓటీటీ కంటెంట్లు మాత్రం తక్కువ చేసి మాట్లాడలేదు. అదే ఇదే మీకు చెప్తున్నా కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా? ఇప్పుడు ఏదైతే బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 తాండవని బోయపాటి గారు బాలకృష్ణ గారు అవే అరుపులు ఇది అదని ఎవడైతే వాగుతున్నాడో వాడే ఈ సినిమా ఫస్ట్ షోకి వెళ్ళి జై బాలయ్య నినాదాలతో బయటకు వస్తాడు. ఇక శంకర వరప్రసాద్, అనిల్ రావుపూడి గారు ఇంకా కామెడీ టైమింగ్ గీమిడీ టైమింగ్ అంటున్నారు కదా. అసలు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఎవరికైనా? క్లియర్గా చెప్తున్నా. అసలు చిరంజీవి గారి కామెడీ చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్, లాస్ట్ వాల్తేర వేరే వరకు. తెలిసే విషయం? అసలు వాళ్ళ బలాలు రవి. చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు గట్టిగా అరిచి తొడకొడితే రికార్డులన్నీ పేలిపోతాయి. తెలుసా? అదే చిరంజీవి గారు కామెడీ చేస్తూ ఒక ఎమోషనల్ కంటెంట్ ఇస్తే కొన్ని ఇంకా వందల కోట్లే. చెప్తున్నా కదా, ఒక రీజనల్ లాంగ్వేజ్లో సినిమా తీసి అప్పుడు రికార్డుల గురించి మాట్లాడండి. ఒక సినిమాకి 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెట్టి మీ హీరోలు ప్రొడ్యూసర్లకు తీసుకొస్తుంది అంతా 1000 కోట్ల అంటే 1000 కోట్లు పెట్టిన ఒక నిర్మాతకి నువ్వు ఇచ్చే లాభం ఎంత? 1200 కోట్లు 1300 కోట్లు. కానీ ఈ హీరోలు చేస్తున్న పని ఏంటో తెలుసా? గట్టిగా అయితే 30 నుంచి 40 కోట్ల సినిమాని తీస్తే వీళ్ళకి అంటే ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న బిజినెస్ ఏ రేంజ్లో ఉంది తెలుసా? దాదాపు 140 నుంచి 130 కోట్లు. అంటే ఒక 40 కోట్లు పెడితే ఒక ప్రొడ్యూసరు 80 కోట్లు అంటే డబుల్ ప్రాఫిట్ ఇస్తున్నారు. ఇదే బిజినెస్, అదే బిజినెస్. 1000 కోట్లు గొప్ప కొట్టడం 1000 కోట్లు కొట్టడం గొప్ప కాదురా. నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్లకి ఎన్ని కోట్లు మిగిలాయి అనేది గొప్ప. మీకు గుర్తుందో లేదో, బిచ్చగాడు అనే సినిమా కేవలం గట్టిగా కొడితే 20 లక్షలు కూడా పెట్టుకోలేదు డిస్ట్రిబ్యూటర్లు తెలుగులో అప్పట్లో. కానీ ఆ సినిమా కలెక్షన్లో దాదాపు 12 నుంచి 8 కోట్ల నుంచి 12 కోట్లు. అది లాభం అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకి 1200 కోట్లు వస్తే అదేం లాభం రా. సో కాల్డ్ ఎవడైతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బాలకృష్ణ గారి గురించి, చిరంజీవి గారి గురించి, వెంకటేష్ గారి గురించి, నాగార్జున గారి గురించి కొద్దిగా మాట్లాడేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళ గురించి కూడా మనం ఆచితూచి మాట్లాడతాం కదా, అలాగే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు చూడని సక్సెస్ లేదు, వాళ్ళు చూడని ఫెయిల్యూర్ లేదు, వాళ్ళకి అప్రిషియేషన్స్ అన్నీ తోటకూర ఇవన్నీ అంటే నథింగ్ అబ్బా. వాళ్ళు ఇంకా యాక్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి కాదు, మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే. సో ఓవరాల్గా ఈ వీడియో నచ్చితేనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.